భారతదేశ రాజకీయాలపైన కేజ్రీవాల్ ప్రభావం ఎంత? ఇది ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి వ్యవహారం. ఎందుకు అంటే కేజ్రీవాల్ జైలు నుండి బయటికి రావడం, ఒకప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటం చేసినటువంటి అన్నా హజారే స్ఫూర్తితో పార్టీ పెట్టి, ఆ అన్నా హజారే స్ఫూర్తితో మద్య నిషేధం మీద ఉద్యమించి చివరికి అదే మద్యం కుంభకోణంలో తను అరెస్ట్ అయ్యి జైలు పాలై, అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలై, ఇప్పుడు ఆ అవినీతి అక్రమ కేసులని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తమ మీద అక్రమంగా ఆరోపిస్తున్నారు అంది. శీలా దీక్షిత్ అరెస్ట్ కాల, కానీ ఆవిడ మీద అవినీతి ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ మాత్రం అరెస్ట్ అయ్యాడు ఇవాళ. కానీ ఆవిడ అవినీతి పర్రాలు, ఈయన సత్పురుషుడు అన్నటువంటి పాయింట్నే ప్రొజెక్ట్ చేస్తున్నారు, జనంలోకి అదే తీసుకువెళ్తున్నారు. మోడీ అహాన్ని దెబ్బతీయాలి, మోడీ అహంకారానికి సమాధానం చెప్పాలి అంటూ ప్రజల్ని కోరుతూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తునే దానికి వెనకాల ఉన్నటువంటి శక్తులన్నీ సహకరించినాయి. ఎందుకంటే ఏ నాయకుడికి ఇవ్వని వెసులుబాటుని ఆయనకి ఇచ్చినాయి. తన వెనకాల అండ ఉన్న శక్తులు విదేశీ శక్తులు, బట్ తనని బయటికి తీసుకురావడానికి సహకరించినటువంటి శక్తులు స్వదేశీ శక్తులే. వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం మోడీని క్రిందటిసారి రఫేల్ని అడ్డుపెట్టి కొట్టినట్టు, కొడదామని చూసినట్టు, అంతకుముందు గోద్రాని అడ్డుపెట్టి తొక్కుదామని చూసినటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ ఇంపాక్ట్ మోడీ మీద ఎంత మేరకు ఉంటుంది చూడాలి.